జై శ్రీరామ్. 2024 ఉగాది నూతన సంవత్సర సందర్భంగా ఇప్పుడు సరిగ్గా సమయం 11 గంటలు అవుతుంది. నేను కొల్లాపూర్ నుండి 8 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి నల్లమల్ల అడవిలో ఉన్నటువంటి అమరగిరి మల్లయ్య సెలిమ అనే ఒక క్షేత్రం దగ్గర ఉన్నాను. ఇక్కడ విశేషం ఏమిటంటే 365 రోజులు సంవత్సర కాలం అంతా కూడా ఈ అడవిలో ఒక సెలిమ, దీని గురించే ఇది మల్లయ్య దేవుడు ఇక్కడ ఉంటాడు. మల్లయ్య సెలిమ అని అంటారు. అంటే సెలిమ సహజంగా ప్రకృతిలో ఉన్నటువంటి ఈ అడవిలో, ఈ గుట్టల్లో నిరంతరం ప్రవహిస్తున్నటువంటి ఒక సెలిమ చూద్దాం రండి. ఇదే చిన్న ధారగా ఇటువైపు ప్రవహిస్తూ వస్తుంది. ఇది మూలం మనం ప్రత్యక్షంగా స్పష్టంగా చూడవచ్చు. ఈ చిన్న గుండం లాంటి దాని నుంచి కిందికి ఎప్పుడు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నీరు ఇదంతా చూడొచ్చు. పైకి గుట్ట, మొత్తం గుట్ట. ఇక్కడ ఈ గుట్టకు కుడివైపున శివయ్య ఉంటారు. ఇదే మల్లయ్య స్వామి దేవాలయము. ఎగ్జాక్ట్లీ ఆ దేవాలయానికి ఎడమవైపున కింద ఈ సెలిమ ఉంటుంది. దీన్ని మల్లయ్య సెలిమ అని అంటారు. ఒకసారి చూద్దాం రండి. స్పష్టంగా చూడండి, నీరు ఎలా ప్రవహిస్తుందో కనిపిస్తుందా? ఎక్కడి నుంచో గుట్ట లోపల నుంచి, వేల నుంచి నీరు ఎప్పుడు ఇట్లా ప్రత్యక్షంగా ధారగా సెలిమగా ప్రవహిస్తూ ఇక్కడ ఉంటుంది. ఈ నీళ్లు మనం తాగినా, స్నానం చేసినా మన ఒంట్లో ఉన్నటువంటి ఏ విధమైన అనారోగ్య సమస్యలు, ఎలాంటి చర్మ వ్యాధులు ఉన్నా కూడా నయం అవ్వడం నేను ప్రత్యక్షంగా చూశాను. ఇది ఇక్కడ స్పెషాలిటీ. మొత్తం కూడా ఇదంతా అడవి. ఇది నల్లమల్ల కొల్లాపూర్ ఫారెస్ట్ కిందికి వస్తుంది. వర్షాకాలంలో అయితే ఇదంతా కూడా వాటర్ ఉంటుంది. బైక్ కూడా రానికి రాదు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మెల్లగా బైక్ మీద వచ్చాను. మెల్లగా పదండి, శివయ్య దర్శనం చేయిస్తాను. ఇది నాకు ఆనవాయితీ. ప్రతి సంవత్సరం ఉగాది రోజు ఇక్కడ రావడం 2020 నుంచి. నాకు ఈ శివయ్యకు విడదీయరాని అనుబంధం ఉన్నది. ఎండ బాగానే కొడుతుంది, మెట్లు కాలుతూ ఉన్నాయి. చూడొచ్చు, ఒక ఎలక చెట్టు ఉంటుంది, వేపు చెట్టు, ఇంకేదో ఒక చెట్టు, 3-4 చెట్ల దేవాలయం ముందర ఉన్నాయి. అంత అడవి. నేను ఒకప్పుడు 2000 సంవత్సరంలో ఇక్కడనే కార్తీక మాసం ఒక 45 రోజులు ఉండి, ఇగో ఈ నందికి ఇటువైపు ఇక్కడ నా బట్టలు ఉన్నాయి. ఇదే ప్లేస్లో నేను 1 days పడుకొని
ధ్యానం చేసుకొని ఒక పుస్తకం కూడా రాశాను. దాని పేరు ఆర్య శతకం అని. చాలా పురాతనమైనటువంటి దేవాలయము. మనం కాకతీయుల పీరియడ్లో ఇట్లాంటి దేవాలయాల నిర్మాణం చూస్తాము. ఇది బయట వైపు చుంచు చూడవచ్చు. ఇందాక మనం ఎదురుగా వచ్చినటువంటిది. మళ్ళీ ఒకసారి గర్భాలయం చూపిస్తాను. ఇది అద్భుతమైనటువంటి శివలింగం, ప్రాచీనమైనటువంటిది. ఈ క్షేత్రంలో ఋషులు తపస్సు చేసి అమరత్వాన్ని పొందారు కాబట్టి ఈ దేవునికి, ఊరుకు అమరగిరి, అమరత్వాన్ని పొందినటువంటి కొండ అనేటువంటి పేరు వచ్చింది. ఓం నమః శివాయ. ఇది బయట వైపు